రాజ్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి మీరు గవర్నర్ గారికి, స్పీకర్ గారికి, మరి ఇతర అభ్యర్థులు కూడా ఇవ్వడం జరిగింది. దేని గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నాండి. యాజ్ ఎ పొలిటికల్ అడ్వకేట్గా చాణక్య నీతి, సామవేద దండోపాధ్యాయులు ఏ విధంగా ఉపయోగిస్తారో కుర్చీ రాజకీయాల కోసం, ఎయిదర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ వీ నీడ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే 3 యాక్సిడెంట్లు 2 months డ్యూరేషన్లు జరిగినాయి. 2024 జనవరిలో లిఫ్ట్ యాక్సిడెంట్, 2024 ఫిబ్రవరిలో 13th కార్ యాక్సిడెంట్. ఓకే, ఆఫ్టర్ కేసీఆర్ సభ చెర్లపల్లి నల్గొండ. ఈ రోజు మళ్ళీ అగైన్ కార్ యాక్సిడెంట్ ఎట్ వన్ ఆఫ్ ద సంగారెడ్డి ఆర్ షామీర్పేట్. యంగ్ పొలిటీషియన్, ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, ఉమెన్. సో దీని వెనకాల ఇంకోటి, ఆఫ్టర్ ఈ లాస్ట్ 1 yearలో మా నాన్నగారు చనిపోయారు. మేము కూడా కవాడి కూడా చెందిన వ్యక్తిని, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ. మాకేంటంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకంటే మాలాంటి యంగ్ యువకులు రేపొద్దున రావాలంటే మాకు ఎలా థ్రెట్స్ ఉన్నాయి, వీ నీడ్ టు నో దట్ త్రూ ద డీటెయిల్ ఇన్వెస్టిగేషన్. దట్ ఈస్ ద ఇష్యూ. అదే కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే రేంజ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారని అనుకోవచ్చా? 100% చేయాలండి. రాజశేఖర రెడ్డి గారు కానీ, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కానీ స్టార్టింగ్లో యాక్సిడెంట్సే అనుకున్నారు. దెన్ ఇట్ బికమ్ బిగ్ ఇష్యూ అండర్ సిబిఐ ఆర్ ఈడీ ఆల్సో. సో వీ నీడ్ ఇన్వెస్టిగేషన్. దట్ ఈస్ ద థింగ్.